ప్రభు పేరట అందరికీ వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 143 అధ్యాయము ధ్యానించుకుందాం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వ్యాజ్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగియున్నది, నాలో నా హృదయం విస్మయముందెను. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలని ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండాన్నట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మికించి ఉన్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనసునే నేనెత్తుకొనుచున్నాను. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. యెహోవా, నేను నీ మరుగు చుచ్చి ఉన్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచువారందరినీ నశింపజేయుము. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఎదుగు తండ్రి, ఏదైనా మందు ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. చదవబడిన ఈ యొక్క నాయన మాటలను, నాయన నీ యొక్క మాటలను ప్రభు ప్రతి ఒక్కరు విని గ్రహించే శక్తిని ప్రతి ఒక్కరికి దయచే ప్రభు. ప్రతి ఒక్కరు ప్రభు నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించినట్లు కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభు. ప్రతి కుటుంబంలో నీ వాక్యము వినబడినట్లు, ప్రతి కుటుంబంలో నీ వాక్యాన్ని ధ్యానించినట్లు నీ కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నీ వాక్యమే బ్రతికించేదై ఉన్నది ప్రభు. నీ వాక్యమే ఓ తండ్రి బాధల్లో నెమ్మదినిచ్చేదై ఉన్నది ప్రభు. నీ వాక్యము ద్వారానే ఓ తండ్రి నైనా పాపము నుండి నైనా వేరుపరచబడతారు ప్రభు. పాపము నుండి ప్రత్యేకించబడతారు ప్రభు. నీ వాక్యం మాలో ఉంటే పాపం మాలో ఉండదు ప్రభు. నీ యొక్క కృపను, కాపుదలను మా యొక్క బిడ్డలందరిపై ఉంచండి ప్రభు. ఇదిగో తండ్రి, దినమందు తండ్రి నైనా జరుగుచున్న వివాహాల్లోనూ ఓ తండ్రి నైనా వివిధ కార్యక్రమాలన్నింటిలో మీ కృప తోడుగా ఉంచండి, సహాయం చేయండి ప్రభు. ఓ తండ్రి, ప్రయాణాలు చేస్తున్న వారికి తోడుగా ఉండండి. అలే ప్రభు నైనా వివిధ పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికి మీరు కృప తోడుగా ఉంచండి ప్రభు. ఏదో తండ్రి, రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రభు, అనారోగ్యాలతో బాధపడుచున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. అటు వారిని ముట్టండి, యేసు నామములో స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఏదో తండ్రి, దినమంతు ప్రభు మేము చేయుచున్న పనులన్నింటిలో మీరు ఓ తండ్రి సఫలము దయచేయండి నాయన. మీ కృప మాకు తొల్లప్పుడు తోడుగా ఉంచండి. మా కుటుంబాలను, అలాగే ప్రభు మా గ్రామాలను, ఓ తండ్రి మా రాష్ట్రాన్ని మీరు కాపాడండి ప్రభు. నాయన కృప చూపండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.